సార్ మీరు ఒకవైపు బిహెచ్ఎల్లో మేనేజర్గా పనిచేశారు, అదేవిధంగా ప్రిపరేషన్ అనేది యూపీఎస్సీకి 6 times మీరు అటెంప్ట్ ఇచ్చారు. మరోవైపు మీరు అశోక్ నగర్ లో పార్ట్ టైమ్ గా ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. చాలా మంది స్టూడెంట్స్ కి మీరు తెలుసు. సో ఈ మూడింటిని మీరు ఎలా హ్యాండిల్ చేశారు సార్ మీరు? అంటే 2018-19లో నాకేమనిపించింది అంటే అప్పటికి ఒక 4-5 attempts అయిపోయాయి. సరే మనం ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసాము అండ్ నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను, ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. సో ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసాము, సరే మనం ఈ నాలెడ్జ్ని బెటర్ వేలో క్రిస్పీ వేలో మనము స్టూడెంట్స్కి ఇవ్వాలి అని. సో నాకు తెలిసిన కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను పిలుస్తున్నారు. అంటే నేను వాక్ ఇంటర్వ్యూస్కి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిచేవాళ్ళు. సో నేనేమనుకున్నా అంటే వీకెండ్స్, ఎందుకంటే నేను మండే టు సాటర్డే వర్కింగ్ కాబట్టి వీకెండ్స్ ఏమైనా అట్లా రివిజన్ మాడ్యూల్స్ కానీ లేకపోతే ఏమైనా వాళ్ళకి మెంటర్షిప్ సెషన్స్ కానీ చేసేటట్టు ఉంటే వెళ్ళి చేసేవాడిని. ఆ ప్రాసెస్లో ఫ్యాకల్టీగా అండ్ మెయిన్లీ హిస్టరీ ఫ్యాకల్టీగా నేను చాలా మందికి పరిచయమే. సో మెయిన్లీ ఏంటంటే ఆ క్విక్ రివిజన్, అంటే హిస్టరీ అనేది ఒక చాలా వాస్ట్ సిలబస్ అండి. దాన్ని మనం ఒక 30-40 hours స్టూడెంట్స్కి ఎట్లా అందజేయాలి అండ్ వితౌట్ లూజింగ్ లెసన్స్ అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ అండ్ నాకు తెలిసిన ఆన్సర్ రైటింగ్, నేను ఎవాల్వ్ చేసుకున్న ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అవన్నీ కూడా నేను పాస్ ఆన్ చేయాలి. ఎందుకంటే నాకు పర్సనలీ నాకు ఎప్పుడు అట్లా గొప్పగా మెంటర్షిప్ కానీ ఒక గైడెన్స్ కానీ లేకుండింది, విచ్ ఐ ఆల్వేస్ రిగ్రెట్. సో మనము అట్లీస్ట్ మనం ఏదైతే సఫర్ అయ్యామో అట్లా వేరే వాళ్ళు సఫర్ కాకూడదు, అట్లీస్ట్ మనము వేరే వాళ్ళ జర్నీలో ఒక చిన్న రోల్ ప్లే చేసినా చాలు అనే ఒక ఉద్దేశంతో చాలా మందికి మెంటర్షిప్ చేశాను, చాలా మందికి సెషన్స్ తీసుకున్నాను, ఇట్లా క్విక్ రివిజన్ క్లాసెస్ చేశాను. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యావ్ ఈవెన్ క్రాక్డ్ యూపీఎస్సీ.